పాత్రుడు గారు ఒక డప్పు కళాకారుడిని చెంపదెబ్బ కొట్టారు. ఆ వీడియో వచ్చి బాగా వైరల్ అవుతా ఉంది. దీని గురించి ఎవరు కనీసం స్పందించట్లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గానీ, పవన్ కళ్యాణ్ గారు గానీ, ఏకంగా డిప్యూటీ ఆయన స్పీకర్ చెంపదెబ్బ కొట్టిన ఆయన కూడా స్పందించిన దాఖలాలు. ఏమంటారు మీరు ఈ సంఘటన గురించి? అయ్యన్న పాత్రుడైతే కానీ ఎవరైతే కానీ సామాన్య ప్రజానికానికి జోలికి వెళ్ళకూడదు. అలాగే ముఖ్యంగా దళితుల జోలికి వెళ్ళకూడదు. వన్స్ ఒక్కసారి దళితులను టచ్ చేసిన తర్వాత వాడు అయ్యన్న పాత్రుడైనా వాళ్ళమ్మ మొగుడైనా కానీ వాడిని వెంటనే పదవుల నుంచి తీసేయాలా. ఇలాంటి అహంకారిని, అధికారం తలకెక్కిన ఇలాంటి దుర్మార్గుడిని వెంటనే ఆ స్పీకర్ పదవి నుంచి, చాలా అత్యున్నతమైన పదవి, అలాంటి పదవి నుంచి వెంటనే ఈ తాగుమోతిని, నేనైతే ముందుగా తాగుమోతి అని అంట, ఇలాంటి తాగుమోతిని తాగేసి అతను ఆ పని చేశాడైతే నేనైతే గట్టిగా చెప్తాను. ఎందుకంటే అతను ఆ దళితుడు డప్పు కొట్టే తన ఏదైతే ఆ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో లీలమైపోయాడు. లీలమైపోయిన ఆ క్రమంలో ఏదైనా ఆయన ద్వారానో పొరపాటు జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు. నువ్వేం చేయాలా? ఒక పెద్ద తరహాగా ఉన్నప్పుడు, ఒక అత్యున్నత స్థాయి పదవిలో స్పీకర్ పదవిలో ఉన్నప్పుడు నువ్వు చూడనట్టు అలా వెళ్ళిపోవాలా. నువ్వు చంపబెట్టి కొట్టావంటే వీడికి, ఈ అయ్యన్న పాత్రుడికి ఎంత అధికారం మొత్తం తలకెక్కింది. వీడికి వెంటనే ఈ అయ్యన్న పాత్రుడిని ఆ స్పీకర్ పదవి నుంచి వెంటనే తొలగించాలా. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం అదే దళితుడితో ఇదే అయ్యన్న పాత్రుడిని చంప మీద కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అయ్యన్న పాత్రుడు గారు ఇలా చేయటం, వివాదాస్పదంగా చేయటం ఇదే ఫస్ట్ టైం ఏం కాదు. గతంలో కూడా ఇలా సంఘటనలు బయటకు వచ్చినప్పుడు అయ్యన్న పాత్రుడు గారిని చాలామంది వెనకేసుకు రావడం జరిగింది. ఆయన అలాగే ఉంటారు, ఆయన కొంత దురుసుగానే ఉంటారు, కానీ చాలా మంచి వ్యక్తి అని ప్రశంసలు ఇస్తూ ఉంటారు కదా. మరి దాని గురించి ఏమంటారు? నేను చెప్పేది అదేనండి. ఈ అధికారం మతం ఈ రోజుది కాదు. గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా, దపదపాలుగా, పలు విధాలుగా ఆయన యొక్క ప్రవర్తన పలు మీడియా మాధ్యమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈ స్పీకర్ పదవి ఇచ్చిన తర్వాత ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క తీరు మార్చుకుంటాడేమని చెప్పేసి మేమైతే ఆశించాము. నిజంగా మేము ఆశించడం అది మా యొక్క బుద్ధి తక్కువ. అయితే కుక్కతోక వంకర అన్న చందాన ఈ అయ్యన్న పాత్రుడు తన ఏదైతే తాగుమోతు వ్యవహారాలు, తాగుమోతు ఎలాగైతే ప్రవర్తిస్తాడో అదేవిధంగా ఈరోజు ఒక దళితుడిని, ఒక డప్పు కొట్టే దళితుడిని చంప మీద కొట్టాడంటే తన అధికారం మొత్తం కళ్ళకెక్కి మిట్టలాడుతుంది. ఇలాంటి వాడిని నిజంగా రాబోయే రోజుల్లో అదే దళితుడి చేత ఈడి చంప మీద కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.